తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జితేంద్ర అందిస్తారు. నేటి వేకువజాము నుంచి కూడా శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ వేకువజామున 12:05 శ్రీవారి ఆలయాన్ని తెరిచినటువంటి అర్చకులు ముందుగా ఏకాంతంగా శ్రీవారికి కైంకర్యాలు నిర్వహించి 1 గంట సమయంలో శ్రీవారి ఆలయంలోని వైకుంఠ ద్వారాలను కూడా తెరిచారు. 1:20 నుంచి కూడా ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులను టీటీడీ దర్శనానికి అనుమతించింది. దాదాపు 6 గంటల పాటు విఐపి బ్రేక్ దర్శనానికి భక్తులను అనుమతించినటువంటి టీటీడీ ఆ తర్వాత ఉదయం 7:20 నుంచి కూడా సామాన్య భక్తుల్ని స్వామివారి దర్శనానికి అనుమతిస్తూ ఉంది. ఇప్పటికే ఆన్లైన్లో స్లాటెడ్ దర్శన్ టోకన్లు కేటాయించినటువంటి భక్తులకు మాత్రమే టీటీడీ దర్శనానికి అనుమతిస్తూ ఉంది. ఈ జనవరి 1వ తేదీ వరకు కూడా టీటీడీ ఇప్పటికే ఆన్లైన్లో భక్తులకి స్లాటెడ్ సర్వదర్శన టోకన్లు కూడా జారీ చేసింది. రోజుకి 62,000 టోకన్లు చొప్పున 3 రోజులకు గాను 186,000 టోకన్లు కూడా టీటీడీ భక్తులకు జారీ చేసింది. ఈ స్లాటెడ్ టోకన్లు పొందినటువంటి భక్తులు ఒక్కొక్కరుగా కూడా ఈ టోకన్ కేటాయించినటువంటి క్యూ లైన్ వద్దకు చేరుకొని క్యూ లైన్లో వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం భక్తులు వెళ్ళేటటువంటి ఎంట్రీ పాయింట్ వద్ద ఉన్నాము. కృష్ణతేజ సర్కిల్లోని ఎంట్రీ పాయింట్ వద్ద ఇక్కడ భక్తులందరూ కూడా వారు పొందినటువంటి స్లాటెడ్ టోకన్స్తో పాటు వారికి గుర్తింపు కార్డు అయినటువంటి ఆధార్ కార్డును చూపించి తద్వారా క్యూ లైన్లోకి ప్రవేశించి శ్రీవారి ఆలయానికి కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా టోకన్స్ పొందినటువంటి భక్తులు కేవలం 2 గంటల్లోనే స్వామివారి దర్శనాన్ని పూర్తి చేసే విధంగా కూడా టీటీడీ ఏర్పాట్లు చేసింది. క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉండకుండా కూడా వారు కేటాయించిన సమయానికి క్యూ లైన్ వద్దకు చేరుకుంటే 2 గంటల్లోనే స్వామివారి దర్శనం పూర్తయ్యేలా కూడా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఎవరైతే స్లాటెడ్ టోకన్స్ పొందారో భక్తులు వారు ఇక్కడికి ఉన్నటువంటి తనిఖీ కేంద్రం వద్దకు వచ్చి వారి టికెట్స్ చూపించి స్కాన్ చేసుకొని తదనంతరం కూడా క్యూ లైన్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. భక్తులు వారికి కేటాయించినటువంటి టోకన్స్తో పాటు ఆధార్ కార్డును కూడా చూపించాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాటిని కూడా తనిఖీ చేసి ఆ టోకన్ స్కాన్ అయిన తర్వాత మాత్రమే భక్తుల్ని టీటీడీ క్యూ లైన్లో కూడా అనుమతిస్తూ ఉంది. ఇలా ఈ అర్ధరాత్రి వరకు కూడా దాదాపు 62,000 మంది భక్తుల్ని టీటీడీ దర్శనానికి కూడా అనుమతించనున్నది. ఇక రేపు ఎల్లుండి కూడా ఇప్పటికే ఆన్లైన్లో జారీ చేసినటువంటి స్లాటెడ్ టోకన్స్ పొందినటువంటి భక్తులకు మాత్రమే టీటీడీ దర్శనానికి అనుమతించనున్నది. ఈ 3 రోజుల పాటు కేవలం స్లాటెడ్ టోకన్స్ పొందిన భక్తులను దర్శనానికి అనుమతించనున్నటువంటి టీటీడీ జనవరి 2వ తేదీ నుంచి కూడా సర్వదర్శనం క్యూ లైన్ గుండా కూడా భక్తులను దర్శనానికి అనుమతించింది. ఇప్పటికే ఆన్లైన్లో జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సంబంధించి 15,000 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లతో పాటు 1,500 శ్రీవాణి టికెట్లను కూడా 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇలా నిత్యం కోటాను కూడా రిలీజ్ చేసింది. ఆ టికెట్ పొందిన భక్తులతో పాటు సర్వదర్శనం క్యూ లైన్ గుండా భక్తులు ఎటువంటి టోకన్లు లేకుండానే స్వామివారి దర్శనానికి వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేసింది. దీంతో ప్రస్తుతం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం వస్తున్నటువంటి భక్తులు సాఫీగా దర్శనం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ఎటువంటి తోపులాట్లు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ భక్తులు తలెత్తకుండా ఒక్కొక్కరుగా కూడా భక్తులు క్యూ లైన్ల వద్దకు చేరుకొని ఫ్రీగానే క్యూ లైన్లో వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క వీరు క్యూ లైన్లో నుంచి నేరుగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్ గుండా శ్రీవారి ఆలయం చేరుకొని అక్కడి నుంచి కూడా స్వామివారిని దర్శించుకొని తిరిగి వైకుంఠ ద్వారా దర్శనంలో ప్రవేశించి తిరిగి బయట వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేసింది. ఇలా టోకన్ పొందినటువంటి భక్తులు వారు కేటాయించిన సమయానికి క్యూ లైన్ వద్దకు చేరుకుంటే కేవలం 2 గంటల్లోనే స్వామివారి దర్శనం పూర్తయ్యేలా కూడా టీటీడీ ఏర్పాట్లు చేసింది. దీంతో భక్తులు ఫ్రీగా కూడా క్యూ లైన్ వద్దకు చేరుకుని స్వామివారి దర్శనానికి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారు స్వర్ణరథంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కూడా కటాక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ద్వాదశి సందర్భంగా రేపు వేకువజామున శ్రీవారి వరాహ పుష్కరంలో స్వామివారికి చక్ర స్నానాన్ని కూడా నిర్వహించేందుకు కూడా టీటీడీ ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఇది ప్రస్తుతం వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సంబంధించి తిరుమలలో ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ లోకేష్తో జితేంద్ర కుమార్, ఏబిఎన్ ఆంధ్ర.